అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన అది చాలా ఘోరాతిఘోరమైనటువంటి ఘటన. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఒక సర్పంచ్ పసికందు 2 నెలలు కూడా నిన్నని పసికందు అభంశుబంతి లేని పసికందు గొంతు నిలిపి చంపడం చాలా బాధాకరమైన విషయం. మేము చూస్తా ఉన్నాము రాష్ట్రంలో మరి జంతువులను చంపితే స్పందించేటువంటి నాయకులు, మరి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ రోజు చిన్న పసికందు చనిపోతే మరి స్పందించడం లేదు. మరి ఈ రోజు సినీ వర్గంలో ఉన్నటువంటి హీరోలకు నేను ఒకటే చెప్తాను, మీరు హీరోలు కాదు, శుద్ధపప్పులైనటువంటి జీరోలు, మీ కనీసం లోక జ్ఞానం కూడా లేదని చెప్పేసి కూడా చెప్తాను. కేవలం అక్కడ ఉన్నది రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడనే కదా మీరు ఈ రోజు స్పందించడం లేదు. రోజు సినిమాల్లో భారీ డైలాగులు భారీలు కొడతారు కదా, మరి ఈ రోజు విలన్లను కొడతారు కదా, చిన్నపిల్లల పైన ఏమైనా జరిగితే సినిమాల్లో భారీ డైలాగులు స్పందిస్తారు కదా, మరి నిజ జీవితంలో ఎందుకు స్పందించలేదు? కొంచెం కూడా సిగ్గు శరం లేదని చెప్పేసి కూడా నేను తెలుపుతాను. మీకు సిగ్గు శరమైన ఏదైనా ఉంటే ఇప్పటికైనా స్పందించి ఆ రెడ్డి సామాజిక వర్గమైనటువంటి ఆ నాయకుడిని ఉరిశిక్ష చేసే విధంగా మీరు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. అంబేద్కర్ చెప్పినట్లు ఈ దేశంలో హింస అనేది ఒక సంఘటన కాదు, కుల రూపంలో అది చట్టబద్ధమైందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. అందుకే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలు కింది వర్గాలను హత్యలు చేసిన, చంపిన, లాకప్ డెత్లు చేసిన న్యాయం దొరకనటువంటి పరిస్థితి డాక్టర్ అంబేద్కర్ గారు ముందే గ్రహించినట్టు ఈ దేశంలో జరుగుతుంది. ఈ నాగర్ కర్నూలులో కుమ్మెర జాతరలో జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికీ రాష్ట్ర కేబినెట్ ఎవరు స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు బీసీ మంత్రులు ఉన్నారు, ఎందుకు ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లాలో జరిగినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం దేనికి నిదర్శనం? మీరు ఏమనుకుంటున్నారు? అగ్రవర్ణాలకు తొత్తులుగా పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయ్యారా? ఎందుకు ఇంత పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు? తెలంగాణ భవిష్యత్తు బీసీ ముఖ్యమంత్రి రేపు తెలంగాణకు అయితులని చెప్పినావు. మరి బీసీ బిడ్డ మీద, 2 నెలల పాప మీద, అగ్రవర్ణాల గొంతు మీద కాలు పెట్టి సంపుతే ఎందుకు మాట్లాడట్లేదని మేము గట్టిగా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నువ్వు డైరెక్ట్ చెప్పు, అగ్రవర్ణాలకు అనుకూలంగానే నా ప్రభుత్వం కొనసాగుతుందా అని చెప్పు. రేపు భవిష్యత్తులో బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఏ రకంగా ఉండాలో అదే రకంగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకుని ఆ పసిపాప కుటుంబానికి న్యాయం జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, నిన్నగాక మొన్న కోదాడలో కర్లా రాజేష్ లాకప్ డెత్ సంఘటన జరిగింది, నిన్న ఈ నాగర్ కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేటువంటి విధంగా ప్రభుత్వం పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా పక్షపాత వైఖరి కాకుండా న్యాయం వైపు నిలబడాలి. చట్ట రూపంలో వాళ్ళకు న్యాయం జరగాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము వాళ్ళకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 నెలల పసిపాప పైన దాడి జరిగిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిందా, లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ దాడి చేసిందా అనేటువంటి ఒక కులానికి సంబంధించిన ఒక కులమేమో దాడి చేస్తేమో రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నది కూడా రెడ్డి. అంటే రెడ్డిని కాపాడుకోవడానికి కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, బహుజనులు, ఇవాళ బీసీల యొక్క బిడ్డలు ఇవాళ ఆగమైపోయినా పర్లేదు, వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదు, మీరు మాత్రం అధికారంలో మీ కొడుకులు పిల్లలు మాత్రం ఫారెన్ వెళ్ళి మంచి చదువుకోవాలి. అంటే మా జీవితాలు ఆగమైపోయినా పర్లేదు, మా పసిబిడ్డలు కూన పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, మేము రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ ధర్నా చేస్తుంటే, కార్యక్రమం నిర్వహిస్తుంటే వారం రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఎందుకు న్యాయం జరగలేదు? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళపైన కేసు పెట్టలేదు? వాళ్ళకి తక్షణమే ఉరిశిక్ష అమలు చేయాలి. ఎందుకంటే 2 నెలల పసిపాప పైన, కనీసం అభంశుభం తెలియని పసిపాప పైన, గుడి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పసిపాప పైన ఇవాళ మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇవాళ పసిపాపను అత్యతి దారుణంగా ఇవాళ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రెడ్డి అయినటువంటి అహంకారంతో, డబ్బు ఉందనే మతంతో ఇవాళ బహుజనుల పైన దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. ఇవాళ మనం కలిసి పోరాటం చేయాలి. ఎందుకంటే ఇవాళ మా చిన్న పసిపాపన జరిగిన దాడి కాబట్టి ప్రతి ఒక్క బీసీ సామాజికం, ప్రతి ఒక్క బీసీ బిడ్డ అనేటువంటిది ఇవాళ కొట్లాడితేనే మనకు న్యాయం జరుగుతుంది. వారం రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాం. ఏ ఒక్క బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క బీజేపీ పార్టీ మాట్లాడదు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, ఏ ఒక్క పార్టీలు మాట్లాడదు. ఎందుకంటే పెద్ద వర్గాలు కదా, వాళ్ళంతా ఆధిపత్యాలు కదా. అందుకోసం బడుగు బలహీన వర్గాలు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మేమే చావాలి, మేమే ఇచ్చేయాలి, అంత రోడ్డు మీదకి వచ్చి మేమే ఇచ్చేయాలి. కాబట్టి మేము చచ్చిపోయినా బతికినా పట్టించుకునే నాదుడు లేదు. ఎందుకు ఈ 5 సంవత్సరాల మా భవిష్యత్తుపై దాడి జరుగుతుంది? ఎందుకు ఈ 5 సంవత్సరాల నుంచి మా పేద పిల్లల పైన దాడి జరుగుతుంది? ఎందుకంటే కేవలం రెడ్డి సామాజికం చెందింది కాబట్టి. మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మేము వినయిస్తా ఉన్నాం, కులాన్ని కావచ్చు లేదు ఎవరిని కూడా ఇంటర్వ్యూ చేయకుండా వాళ్ళకి తక్షణమే ఇవాళ ఉరిశిక్ష ఎక్కించే వరకు మా పోరాటం ఆగదని మరొకసారి ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాం.
కుమ్మర గ్రామ జాతరలో జరిగినటువంటి ఘటనల విషయంలో ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కేబినెట్ తన వైఖరి తెలియజేయలేదు. జరిగి 18వ తారీఖు నుంచి ఈ రోజు 25వ తారీఖు వారం రోజులు జరిగింది. ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు. అదే అగ్రకులాలకు సంబంధించిన దిశ విషయంలో ఎన్కౌంటర్ చేసిరు. అదే అనసూయ విషయంలో నిన్న మొన్న జరిగిన విషయంలో మీ అలంకరణ బయటి సమాజం చూసినప్పుడు మంచిగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ రోజుకు ప్రభుత్వం స్పందించదు, మహిళా కమిషన్ స్పందించదు. అంటే బహుజనుల మీద జరిగినటువంటి దాడులకు ప్రభుత్వం అంటే ఇంత చులకన. వారి ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారు, వారి ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పక్క రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో సామాజిక న్యాయం జరగలేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు వెనకబడ్డారని చెప్పుకుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా. ఇక్కడనేమో వారి పాలన చూస్తే విరుద్ధంగా ఉంది. బీసీల విషయంలో 42% రిజర్వేషన్లు ఇస్తానని 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా 17.7% ఇచ్చి 2 సంవత్సరాలను బీసీలను తన యొక్క టకమరణ గజకరణ విద్యలని చూపించి బీసీలను ఎస్టీలను ప్రతిరోజు ప్రతినిత్యం మోసం చేస్తున్నాడు. అవమానాలు జరుగుతున్నాయి, దాడులు జరిగినా తన యొక్క వైఖరి తెలియజేయకుండా ప్రతిరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉస్మానియా వేదికగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్లా, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టినే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. ఈ ప్రజలను గనక ఎస్సీలను ఎస్టీలను బీసీల పైన జరిగిన దాడుల మీద పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో అతి త్వరలో నిన్ను గద్దె దింపే పరిస్థితి ఉంటది. ఇక్కడి నుండే చలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలుపునిస్తాం. అందరం అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపునిస్తాం.